హలో ఎవ్రీవన్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరకామణి చోరీలో ఇప్పుడు మరొక ట్విస్ట్ నెలకొబోతుంది అంటున్నారు. సో ఆ ట్విస్ట్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ చెప్పేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. హలో సార్. హలో జకీర్. సార్ ఏంటి సార్ మరొక ట్విస్ట్ నెలకొంది అంటున్నారు, ఏంటది? యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విధంగా చాలా దాన్ని భ్రష్టు పట్టించే విధంగా చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవము, కలియుగ వైకుంఠము తిరుమల స్వామివారి వైభవం గురించి మాట్లాడడానికి మనకు అర్హత సరిపోదు. అంత గొప్ప ప్రాబల్యం గల తిరుమల సన్నిధిని చాలా రకాలుగా, అంటే క్యూ లైన్లో అన్నదానాలు అవసరమైన ఉప్మాలు అవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, రూములు అడిగితే ఖాళీగా ఉన్నా కూడా లేవని చెప్పడము, వెంగబాంబ అన్నదాన సత్రంలో నాసి రకమైన పదార్థాలు పెట్టి ప్రసాదంగా పెట్టడము, ఇంకా రకరకాల లడ్డూలో కల్తీ చూసాం మనం, కెమికల్స్తో సంబంధించిన నెయ్యి వాడటము. ఒకటి అంటే దీనికి ఎంత క్రేజ్ ఏంటి, టీటీడీ తిరుమల వైభవం ఎంత ఇదేంటిది, ఊరికే ప్రజలు ఎందుకు వచ్చి పిచ్చి అయిపోతుంటారు, వీళ్ళకి ఏంటి అసలు ఇంత పిచ్చి, అది మాత్రం మనం కొల్లగొడితే మనం ఇంకా మన మతం ప్రచారం బాగా చేసుకోవచ్చు అని కొంతమంది మత ఛాందసవాదులు, ఆ మతాలు ఏంటో మీకు ఏపాటికి అర్థమై ఉంటాయి, పేర్లు చెప్పను, వాళ్ళు కొండ మీద వాళ్ళ దేవాలయాలు కట్టుకోవడానికి ప్రయత్నించడం, గత ప్రభుత్వం సంబంధించిన ఆ ముందు తండ్రి గారే దాని గురించి కొండ మీద ఏదో దేవాలయం కట్టించే ప్రయత్నం చేశారు. అవన్నీ చరిత్ర తెలుసు అందరికీ. సో అట్లాంటి ఏదో ఒకటి చేస్తే తిరుమల ఎన్నాళ్ళ లేదబ్బా, వెళ్ళాలంటే చిరాకేస్తుందబ్బా అనేలాగా మారిపోవాలి. దాని ప్రభావం తగ్గించాలి. తగ్గిస్తే ఇంకా వీళ్ళు మత ప్రచారం ఎక్కువ చేసుకోవచ్చు కదా. బట్ ఇలాంటివి ఎన్ని చేసినా కానీ ఫెయిల్ అయిపోయినాయి, ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ గతంలో కూడా ఒక వార్త వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి దుర్మార్గుడు కూడా అక్కడ WTC టవర్లు కూల్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అది సక్సెస్ అయ్యాక తిరుమల కొండనే అనుకున్నాడంట అని అంటారు. మరి ఇది పుకార్లు పుట్టించారో వాస్తవం నాకు తెలియదు, కానీ బట్ ఏమైంది, ఆయనే లేకుండా పోయాడు. ఇంకా చాలా మంది తిరుమల 7 కొండలు స్వామికి 7 కొండలు ఎందుకు 2 కొండలు అనుకునే వాళ్ళకు కూడా భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడని కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. సో ఏది ఏమైనా తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి ఎవరు పూనుకున్నా, ఎవరు దాని మీద దృష్టి పెట్టినా వాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోతారనేది చాలామందికి అర్థమైన వాస్తవం. దాన్ని ప్రతికల కూడా చూపించాడు స్వామి చాలా సందర్భాలు. మరి అది అర్థమైతే బాగుంటుంది, ఏం కాదులంటే దాన్ని ఇంకో విధంగా కూడా చూపిస్తాడు ఆయన. వాళ్ళకి అర్థమయ్యే వరకు ఆ మహిమ చూపిస్తూనే ఉంటాడు, బట్ బుర్రకెక్కదు వాళ్ళకి. సరే, ఇవన్నీ ఇలా ఉంటుండగా ఒక 2-3 నెలల కిందట ఎప్పుడో మంత్రి లోకేష్ గారు ఒక వీడియో ఎక్స్లో పోస్ట్ చేశారు. పరకామణి అంటే స్వామివారి హుండీలోంచి లెక్కించే డబ్బుని ఒక్కొక్కడు అండర్వేర్లో పెట్టుకోవడము, ఈ శిఖంలో పెట్టుకోవడము, పంచిలో దోపుకోవడం, కక్కుర్తి అనమాట. సార్ అక్కడ అంతా సీసీ ఫుటేజ్ ఉంటుంది, దొరికింది, ఆ ఫుటేజ్ లోనే దొరికింది. అయినప్పటికీ కూడా అంత డేర్ చేశారంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటారు? అదే చెప్తున్నాను కదా, గత 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 మధ్యలో కాదేది అవినీతికి అనర్హం అంటే శ్రీశ్రీ గారు కాదేది కవితకి అనర్హం, కుక్క పిల్ల సబ్బు బిల్ల ఏదో చెప్తారు. అలాగా గత 5 ఏళ్లలో అంటే 19 నుంచి 24 మధ్యలో కాదేది అవినీతికి అనర్హం, ఏదైనా నువ్వు చేసుకో, అవినీతిగా చేసుకో. సార్ ఇప్పుడు అదే కాన్సెప్ట్. సాక్షులను కూడా మాయం చేసే ప్రయత్నం చేసినట్టు ఒకటి కేసు ఇప్పుడు నడుస్తుంది. ఆ విషయంలోనే మీకు ఒకటి చెప్పాలి. ఈ పరకామణి వ్యవహారం నడుస్తుంటే దీన్ని ఇమీడియట్ గా సొల్యూషన్ కోసం పీపుల్స్ పల్స్ లాగా ఒక ఉంటుంది అనేది లోక్ అదాలత్ అంటారు. దాంట్లోకి వెళ్తే ఆ తప్పు అయిపోయిందని రాజీకి వచ్చేసారంటే వీళ్ళు క్షమించారంట. చూడండి మళ్ళీ అక్కడ సెట్టింగ్ అంటే ఎవరైతే కేసు వేసి కాంప్రమైజ్ చేయాలంటే వాళ్ళు కొంత ఇప్పటికీ అందులో గత ప్రభుత్వ ఛాయలకు సంబంధించి మనుషులు ఉన్నారు కదా. ఎవడైతే విచ్చలవిడిగా వేరే అన్య మతస్థులకు సంబంధించిన మెడలో వేసుకొని తిరుగుతున్నాడో అంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది? మీరు వేరే మతస్థులు మీ గేట్లోకి రావడానికి గేట్లు వేసేస్తారే. నాకు బాగా గుర్తు, మా ఊర్లో సత్యసాయి సేవా సమితి అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అన్ని మతాలకు సమానంగానే సేవ చేయడం కానీ, పొద్దున్న నగర సంకీర్తన చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు ప్రతి వారం భజన చేసుకుంటూ ర్యాలీగా వెళ్ళి ఒక్కొక్క దేవాలయం పరిసర ప్రాంతాలు క్లీన్ చేయడం, అక్కడ వాళ్ళకి తోచింది ఏదో హెల్ప్ చేయడం చేస్తూ ఉంటారు. మా ఊర్లో ఒక
వేరే మతానికి సంబంధించిన దేవాలయం అంటారు, దాన్ని చర్చ్ అంటారు, ఏమో తెలీదు. అక్కడికి వెళ్తే వెంటనే ఆ చర్చ్ తాలూకు మూల పురుషుడు వచ్చి గేట్లు బంద్ చేశాడు. మీరు ఎవరు భజనలు చేసుకుని లోపల రావడానికి వీల్లేదని. మీరు లోపలికి రావడానికి వీల్లేదంటే పరమ పవిత్రమైన కొండ మీదకి మీరు మెడలో మీకు నచ్చిన ఆ మాలలు వేసుకొని ఎలా వెళ్ళిపోతారా? ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే గత ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం అది. ఎంతో మంది ఇప్పుడు శివశక్తి, హిందూ ధర్మము, ఈ లలిత్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా చిగ్గన ఆయన పేరు మర్చిపోయాను, వీళ్ళందరూ ఎంత ధైర్యంగా వాళ్ళ మీద థ్రెటనింగ్ కూడా వచ్చింది, వాళ్ళు చంపాలని కూడా చూశారట. అయినా ఆయన వెనకంజు వేయలే. వాళ్ళు వెళ్ళి టీటీడీ కంప్లైంట్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. అయ్యా మీ దగ్గర చర్చిలు నడిపించే ఫాదర్లు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అంతెందుకు రాధా మనోహర్ దాస్ గారు చాలా సందర్భాల్లో కొండ మీదకి వెళ్ళి గోవింద జై శ్రీమన్నారాయణ అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు జై శ్రీమన్నారాయణ అండంట. అనకపోతే నీకు ఎందుకు ఉద్యోగం? నీకు స్వామి మీద నమ్మకం లేదు, స్వామి ఇచ్చే జీతం తీసుకోకయా మానే, నీకు అంత పౌరుషం ఎందుకు కదా? ఆయన కూడా చాలాసార్లు వీడియో పెట్టారు. సో ఎన్ని జరుగుతుంటే ఇప్పుడు లోక్ అదాలత్కి వెళ్తే కాంప్రమైజ్ అంట. ఎందుక మీకు మరి దేవుడి మీద నమ్మకం లేనప్పుడు దేవుడు ఇచ్చే ఆ డబ్బులు తీసుకోకండి. మీరు ప్రసాదాలే ముట్టుకోరు కదా, దేవుడిచ్చే డబ్బులు ఎలా తీసుకుంటారు? పైగా ఆ గత 5 ఏళ్లలో 1924 మధ్యలో చాలా సందర్భాల్లో హుండీ ఆదాయం పథకాలకు కూడా డైవర్ట్ చేశారు. అది నేనన్నమాట కాదు, లోకమంతా కోడే కూసింది. చాలా వార్తాపత్రికలు ఈ సమాచారం కూడా వచ్చింది. నాకు తెలిసి ఒక తిరుమల తిరుపతి ఒక వెంకటేశ్వర భక్తుడు, పైపెచ్చు వైసీపీ కార్యకర్త, వాడు అక్కడ దగ్గరలో రేణిగుంటలో ఉంటాడు. వాడు కూడా ఏందన్నా అన్న వచ్చిన సార్ అల్లా ఎత్తుకుపోతా ఉన్నాడన్న, వాళ్ళు చిత్తూరు లాంగ్వేజ్, రాయలసీమ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వచ్చిన సార్ అల్లా 700-800 కోట్లు ఎత్తుకుపోతా ఉన్నాడన్న, హుండీలో ఉంది, అవన్నీ పథకాలకు అందరికి ఇస్తా ఉన్నాడన్న. మరి పథకాల రూపంలో అలా తీసుకోవచ్చా? దేవుడు ప్రసాదం తినకూడదట, స్వామివారి హుండీలోంచి వచ్చి డబ్బులు మాత్రం పథకాల రూపంలో వస్తే తీసుకోవచ్చట. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి? వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసుకుంటుంది. ఒకేసారి తీసుకుంటే మళ్ళీ దాన్ని ఎలా చేస్తారంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారు. దుర్మార్గులు ఉంటారు కాచుకొని, దానికి వాళ్ళకి సొంత సోషల్ మీడియా కూడా ఉంటుంది. ఆ సోషల్ మీడియాలో ర్యాంప్ ఆడించడానికి సిద్ధంగా ఉంటారు. కొట్టుకు చేస్తారు, మనం సేఫ్ కదా అనుకునే దుర్మార్గులు ఉన్నారు. ఇప్పుడు మొన్న అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డాక్టర్లు ఇటువంటి ఆముదం గింజలతో విషం తీసి సామాన్య ప్రజల్ని చంపాలని చూశారని ఎవడైనా కేసు వేశాడు అనుకోండి, వెంటనే ఒక వర్గం రెడీ అయిపోద్ది. బీజేపీ వాళ్ళు కావాలనే మైనారిటీకి సంబంధించిన యూనివర్సిటీలు ముసియాలని చూస్తున్నారు, యూనివర్సిటీ మైనారిటీకి సంబంధించిన డాక్టర్ని అనుమానిస్తున్నారు అని లేనిపోని ఫిట్టింగ్లు పెట్టుంది. ఇప్పటికి మైకులు పెట్టి ఒక్కొక్కడు రెడీ అయిపోతాడు మీటింగ్ పెట్టడానికి. అందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఉన్నారు, దుర్మార్గపులు, కొంతమంది పేర్లు అనవసరం. ఆడికి కావాల్సింది ఆడి జీతం, డబ్బులు ఇస్తున్నారా, ఎంత దుర్మార్గ పనైనా వాడికి సపోర్ట్ చేస్తాం, నాకు ఆడి జీతం ఇస్తున్నాడు కదా అనే కోవలోకి వెళ్ళిపోయారు. నిజంగా బ్లాస్ట్ అవ్వకపోతే, ఒకవేళ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా పట్టుకోకపోయింటే, అది కానీ ప్రమాదం జరుగుంటే, లేదు వాళ్ళు అనుమానిస్తున్నారు అనేలాగా మాట్లాడుండేవారు ఈ సో కాల్డ్ సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా కదా. సో ఇప్పుడు కూడా ఇంత జరుగుతుంటే లోక్ అదాలత్ కాంప్రమైజ్, ఆ కక్కుర్తి అంటే క్లియర్ గా లోకేష్ గారు వీడియోస్ కూడా పెట్టారుగా. ఏం మరి మానేయండి, మీకు అంత పౌరుషం ఉంటే వెళ్ళిపోండి, రిజైన్ చేసి వెళ్ళిపోండి. వెళ్ళరు మళ్ళీ ఇక్కడ మరి వాళ్ళ దేవుడు ఏం చెప్పడేమో నాకు తెలిసి. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా. బట్ ఈరోజు ఆ టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించిందంటే ఇది కాదు, మళ్ళీ దీని మీద తిరుమల పోలీసులు కేసు వేయాలి, దీని మీద మరలా రీఓపెన్ చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడం ఏంటి, దీని మీద దోషులు వదలకూడదు, శిక్షించాలని మరొకసారి తీర్మానం చేసి. ఎందుకు? కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. అదే గత ప్రభుత్వం అయితే కాంప్రమైజ్ అంటే ఇంకా మనకి చేసే వాళ్ళు కాంప్రమైజ్ ఏంటి కదా. అంటే మనకి ఇప్పుడు మీరు నేను డిస్కస్ చేసి మాట్లాడుకుంటే కేవలం హెడ్లైన్స్ పైపైన లోపల ఇంకెన్ని జరుగుతున్నాయి మనకు రావట్లేదు, తెలియట్లేదు. తెలిస్తే వాడిని చంపేస్తారేమో, ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని కొట్టేస్తారేమో, అంత దుర్మార్గానికి కూడా ఉడిగడుతున్నారు. మెల్లమెల్లగా షార్ట్ అవుట్ అవుతాయి. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.